చిన్నప్పటి నుంచి చదువంటే ఆ యువతికి మహా ఇష్టం. కానీ నాన్న ఆటో డ్రైవర్ కావడంతో పెద్ద చదువులు చదివించే స్తోమత లేదు. అయినా పట్టు విడవలేదు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కింది. పెళ్లి చేసుకొని 2 పిల్లలున్నా కానీ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యింది. 2018 నుంచి సివిల్స్పై దృష్టి పెట్టిన ఆ మహిళ చివరకు ఐఎఫ్ఎస్లో 106వ ర్యాంక్ సాధించింది. మరి తన భవిష్యత్తు లక్ష్యాలేంటి, ఈ స్థాయికి రావడానికి చేసిన సాధన ఏంటి, ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. వరంగల్కి చెందినటువంటి కొలి అనుష తాజాగా వెలువడినటువంటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో 106వ ర్యాంక్ సాధించారు. మరి ఈ ర్యాంక్ సాధించడానికి ఆవిడ పడిన కష్టం ఏంటి అన్నది ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ముందుగా మీకు మంచి ర్యాంక్ రావడం అట్లా అభినందనలు చెప్తూ, అంటే ఎలా ఫీల్ అవుతుంది ర్యాంక్? ఆబ్వియస్గా హ్యాపీగా ఉంది. కాకపోతే ఆల్రెడీ బ్రెయిన్లో ఎలా నేను బెటర్ చేయగలను, ఎలా ఈ సర్వీస్ని నేను యూజ్ చేసుకొని సొసైటీకి నా వంతుగా నేను ఎలా బెటర్ చేయడానికి కృషి చేయగలను అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది బ్రెయిన్లో. రిజల్ట్ రావడం ఎలా తెలిసింది? తర్వాత మీ పేరెంట్స్ కానీ మీ హస్బెండ్ ఎలా వాళ్ళ స్పందన ఏంటి? టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి సార్ యాక్చువల్గా ఆస్పిరెంట్స్ అందరికీ, అందులో పెట్టారు. నిన్న ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది నిన్న వస్తుంది అని. అరౌండ్ 4:30కి రిజల్ట్ పెట్టారు, చూశాను. అందరికీ గ్రూప్ కాల్ చేశాను చెప్పడానికి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు, వెల్ డిజర్వింగ్ అన్నారు. మా మదర్ అయితే ఏడ్చేసింది కూడా ఆనందంతో. రీసెంట్గా సివిల్ సర్వీసెస్ కూడా ఇచ్చాను. ఇంటర్వ్యూలో తక్కువ మార్క్స్ రావడం వల్ల అందులో సెలెక్ట్ అవ్వలేకపోయాను. సివిల్ సర్వీస్ రాకపోయేసరికి కొంచెం నిరాశ అనిపించిందా? అంతే, డెఫినెట్లీ అనిపించింది. ఎందుకు అనంటే ఫారెస్ట్ సర్వీస్ చాలా మంచి సర్వీస్, కాకపోతే మనకి ఒక వైడ్ ఏరియా అనేది ఐఏఎస్లో ఎక్కువ ఉంటుంది. ఐఏఎస్ తర్వాత నా ప్రిఫరెన్స్ ఫారెస్ట్ సర్వీసే. కాకపోతే నేను ఐఏఎస్ ఫారెస్ట్ సర్వీస్ 2 వస్తుంది ఇయర్ అని ఎక్స్పెక్ట్ చేశా. అది రాకపోవడం వల్ల కొంచెం బాధేసింది. బట్ ఇప్పుడు నిన్న రిజల్ట్ తర్వాత హ్యాపీ. ఇందాక మీరు అన్నారు చాలా కష్టపడ్డాము, బట్ ఫలితం అయితే ఆశించాను అన్నారు. ఏ విధంగా కష్టపడ్డారు? అంటే సార్ యాక్చువల్గా ఫైనాన్షియల్గా మనం జాబ్ వదిలేసుకొని చదువుకోవడం అది వేరు. ఇప్పుడు మా బ్యాక్గ్రౌండ్ లాంటి నుంచి హంబుల్గా వచ్చిన వాళ్ళకి జాబ్ వదిలేయడం, ఇన్కమ్ వదిలేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అది కాకుండా నాకు 2 పిల్లలు, డాటర్ 5 years, ఫ్రీక్వెంట్గా సిక్ అయ్యేది. ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళ హెల్ప్ తీసుకునేదాన్ని, పిల్లల్ని చూసుకోండి అని. దాని తర్వాత మా హస్బెండ్ 6 o'clockకి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత తను చూసుకునేవాళ్ళు, నేను చూసుకుంటాను, చదువుకో, ప్రిపరేషన్ అవ్వు అని. సో వీళ్ళందరూ ఏంటి అని అంటే, నేను ఒక్కదాన్ని స్ట్రగుల్ అయితే అది వేరే ఉంటుంది, నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్ అయింది. తొందరగా నేను సెలెక్ట్ అయ్యి వీళ్ళందరికీ ఒక పేరు తీసుకురావాలి అనేది ఎక్కువ అయిపోయింది బాధ్యత. ముందు ఒక వేరే జాబ్ చేశారు. నేను గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years ప్రాపర్గా కార్పొరేట్లో జాబ్ చేశాను. దాని తర్వాత పిల్లలు అయ్యారు. అప్పటి నుంచి ఓన్లీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, టీచింగ్. పార్ట్ టైం జాబ్తో పాటు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నా. ఫ్యామిలీ, చిన్న పిల్లలు, మళ్ళీ ఇట్లా స్విస్ కూడా ప్రిపేర్ అయ్యారు, ఇటు ఇది ఎట్లా మేనేజ్ చేయగలిగారు? సార్ చెప్పినట్టు మా హస్బెండ్ది, మా మమ్మీది మేజర్ రోల్ ఉంటుంది హెల్ప్ చేయడంలో. నాకు ఎలాంటి ఫిజికల్గా బర్డెన్ అవ్వకుండా మ్యాక్సిమం టైం ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది ఆస్పిరెంట్స్కి ఒక స్ట్రెస్ ఉంటుంది, ప్రిపేర్ అయ్యి ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అయ్యి ఒకటే దగ్గర కూర్చొని. నాకు ఆ స్ట్రెస్ బస్టర్ అనేది ఫ్యామిలీలో దొరికిపోయింది. సో నేను ఒక 6 hours రోజులో చదవగలిగినా కూడా అది ఎఫిషియెంట్గా చదవగలిగేదాన్ని. మిగిలిన టైము ఫ్యామిలీ వల్ల నాకు స్ట్రెస్ తగ్గిపోయేది, అది హెల్ప్ అయింది, పాజిటివ్ అయింది. ప్రాపర్ ఇక్కడైనా, అలాగే మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, హస్బెండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను పుట్టింది 10th class వరకు చదివింది మిర్యాలగూడ సార్, నల్గొండ జిల్లాలో. మా ఫాదర్ నేను చిన్నప్పుడు ఆటో డ్రైవర్గా వర్క్ చేసేవాళ్ళు. మా మమ్మీకి మేజర్గా ఎక్కువ ఉండేది, నా పిల్లలు బాగా చదువుకోవాలి, చదువు మాత్రమే మనది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పెంచగలదు అని. మా మమ్మీ కూడా ప్రైవేట్లో టీచర్గా కేవలం మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించడానికి మాత్రమే ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తూ అదే స్కూల్లో మమ్మల్ని చదివించేది. 10thలో మంచి మార్క్స్ రావడం వల్ల ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళే ఫ్రీగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అలా ఐఐటి బాంబేలో వచ్చింది. అప్పుడు ఈనాడులో కథనం ప్రచురించడం వల్ల నాకు కొంచెం హెల్ప్ ఫైనాన్షియల్గా దొరికింది. గ్రాడ్యుయేషన్ అయిపోతూనే పెళ్లి జరిగింది. మా హస్బెండ్, అత్తగారు వాళ్ళందరూ శ్రీకాకుళము, కాకపోతే ఇప్పుడు 10 years నుంచి హస్బెండ్ కూడా వరంగల్లోనే సెటిల్ అయ్యారు. సో తనకి కూడా ఎడ్యుకేషన్ వల్లే మన పొజిషన్ బాగుపడుద్ది అనేది ఒక ఐడియా ఉంది. సో మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చాక మనం ఎలా అయితే బెటర్ అయ్యామో మనలాగా ఒక 10 మందిని బెటర్ చేయాలి అని
మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎలాగో మమ్మీ నీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి నువ్వు ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళి చదువుకో, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకు, అటెంప్ట్స్ ఎక్కువైపోతున్నాయి కదా అని ఆలోచించకు, చదువుకుంటూనే ఉండు, మేము చేయాల్సిన హెల్ప్ మేము చేస్తామని చెప్పారు. ఎక్కడ చదువుకోవాలి? ఇంటర్మీడియట్ ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్లో సార్. దాని తర్వాత ఐఐటి బాంబేలో మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్లో చదివేటప్పుడు థర్డ్ ఇయర్లో జర్మనీలో ఇంటర్న్షిప్ చేశాను, రీసెర్చ్ ఇంటర్న్షిప్. దాని తర్వాత ఫోర్త్ ఇయర్ అయిపోయాక ఢిల్లీలో జాబ్ వచ్చింది. అక్కడ 1 ఇయర్ చేసి మళ్ళీ వచ్చి 1 ఇయర్ హైదరాబాద్లో జాబ్ చేశాను. తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు జాబ్ వదిలేసి వచ్చి ఇంకెలా కంటిన్యూ అయింది. చిన్నప్పుడు మీ ఫాదర్ ఆటో డ్రైవర్, ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలా ఎదురయ్యాయి? డెఫినెట్గా ఆటో డ్రైవర్ ఫస్ట్లీ ఫైనాన్షియల్ అంటే ఇన్కమ్ ఒక్కటే కాదు సార్, ఆ ఇన్కమ్ వల్ల నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అంటారు ఈ ప్రిపరేషన్ లాంగ్వేజ్లో, అవి ఎక్కువ ఉండేది. ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ అది ఇంట్లో చూపించడము, దానివల్ల వేరే నెగిటివ్ ఇంపాక్ట్కి అట్రాక్ట్ అవ్వడము, కమ్యూనిటీ కూడా అలా ఉండడము అలా ఉండేది. లక్కీలీ మా మమ్మీ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఏం చెప్పేది అని అంటే, ఇవన్నీ మీరు ఆలోచించి బాధపడితే మీరు రీచ్ అవ్వాలనుకున్న గోల్ రీచ్ అవ్వలేరు. మీరు ఇవన్నిటిని మార్చగలగాలి అని అంటే మీరు చదువుకోవాలి, ఇష్టంగా చదువుకోండి, కష్టంగా చదువుకోకండి, అప్పుడు సక్సెస్ అవుతారు అని చెప్పేది. టోటల్ మీ లైఫ్లో ఈనాడు రోల్ ఏంటి? ఈనాడు ఏ విధంగా మీకు హెల్ప్ చేసింది? ఫస్ట్ అయితే ఐఐటీలో సీట్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అక్కడికి వెళ్ళాక మనకి లోన్ వస్తుంది ఐఐటీ జాయిన్ అయ్యాక. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి ముందే మనం కొంచెం ఫీజ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్కి ఐఐటీ మద్రాస్ వెళ్ళాలి. ఈ అన్నీ జరగాల్సి వచ్చినప్పుడు ఈనాడులో కథనం ప్రచురించాక అప్పుడు రిపోర్టర్ అశోక్ గారు కూడా మా ఇంటికి వచ్చి ఎవరైనా ఇలా చదువుకునే వాళ్ళకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి అని పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి నాకు ఆ అమౌంట్ ఇప్పించడమే కాకుండా నాకు ఎడ్యుకేషన్ లోన్కి ఇంకొక రామానుజ సార్ అని ఉంటారు, టీచర్ ఎక్స్పైర్డ్, తనతోటి షూరిటీ సైన్ పెట్టించి ఆ ఇంట్రెస్ట్ లోన్ కూడా వీళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అని ఎక్స్ఎమ్మెల్యే గారు ఉంటారు భాస్కర్ రావు సార్, అతనితోటి రిక్వెస్ట్ చేసి ఆయనని ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయగలిగేలాగా చేశారు. దాని తర్వాత జర్మనీలో ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు 350 యూరోసే ఇస్తామన్నారు స్కాలర్షిప్ పర్ మంత్. అది మనకి సరిపోదు అని మళ్ళీ ఈనాడులో ఒకటి పబ్లిష్ చేసి అప్పుడు మిర్యాలగూడలో ఆర్టీఓ సార్ ఉండే సురేష్ రెడ్డి సార్, ఆ సార్ వాళ్ళ కొలీగ్స్ కలిపి ఫ్లైట్ టికెట్స్ స్పాన్సర్ చేశారు. అది కాకుండా ఒక చర్చ్ ఫాదర్ తోటి ఒక 500 యూరోస్ కూడా స్కాలర్షిప్ ఇప్పించారు. ఈ రెండు ఏంటి అనంటే బిగ్గెస్ట్ స్టెప్స్ ఫర్ మై ఫ్యూచర్ కెరియర్. ఈ రెండు మేజర్ ఈనాడు వల్లే పాసిబుల్ అయ్యాయి. యాక్చువల్గా నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అనంటే ఈనాడుతోటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఈనాడువే ఫస్ట్ నా లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేసి హెల్ప్ చేసింది. నాకు మాత్రమే కాదు, మా తమ్ముడికి కూడా ఐఐటి బాంబేలోనే సీట్ వచ్చింది. అప్పుడు కూడా సేమ్ అలా కథనం ప్రచురించి దాతలు ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళ ద్వారా మా తమ్ముడు కూడా హెల్ప్ తీసుకున్నారు. నేను ఇప్పటికీ కూడా నా ప్రిపరేషన్లో భాగంగా ఈనాడు ప్రతిరోజు చదువుతాను పేపర్. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఆర్టికల్ అయితే ఉంటుంది ఇలాంటి వాటి గురించి. నా మాటల్లో చెప్పలేను నా థ్యాంక్స్ని ఈనాడుకి, అంత పెద్ద హెల్ప్ చేశారు నాకు. ఈటీవీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే నేను స్టార్ మహిళకి కూడా అటెండ్ అయ్యాను, ఒక ఎపిసోడ్ విన్ కూడా అయ్యాను. అది నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఈటీవీ న్యూస్ కూడా నేను ఎవ్రీడే ఇంతకుముందు 9 to 9:30 చూసేదాన్ని. ఇప్పుడు టీవీని కొంచెం రెస్ట్రిక్ట్ చేయడం ప్రిపరేషన్లో భాగంగా అది కూడా తగ్గించాను. కాకపోతే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చాలా గ్రేట్ సర్వీస్. మరి ఏం చేయాలనుకుంటున్నారు, మీ లక్ష్యాలు ఏంటి? సార్ మేజర్గా అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం సార్, ఫస్ట్ టైం మనకి హైదరాబాద్లో 45 degrees టెంపరేచర్ వచ్చింది. ఎప్పుడు చల్లగా ఉండేది హైదరాబాద్ రిలేటివ్లీ. దీని అంతటికీ రీజన్ ఏంటి అని అంటే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, డిఫారెస్టేషన్, ఇవన్నీ వీటన్నిటి వల్లే మనకి ఫారెస్ట్ సర్వీస్ వాల్యూ కూడా ఎక్కువ అవ్వద్ది, ఇంకా ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం చేయగలిగేది ఎకానమీ డెవలప్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఫారెస్ట్కి నష్టం జరగొద్దు. నేను ఇంజనీర్ని కాబట్టి మెకానికల్ ఇంజనీర్ మోర్సో, ఇంకా మైనర్ డిగ్రీ ఫ్రమ్ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నేను నేర్చుకున్న కోర్ టెక్నాలజీ అదంతా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను యూజ్ చేస్తాను ఈ ఫారెస్ట్ని సేవ్ చేయడానికి కానీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి కానీ, ఎకోసిస్టమ్ కన్జర్వేషన్కి కానీ. మనం అవేర్నెస్ని కూడా క్రియేట్ చేయాలి జనాల్లో. అంటే ఫారెస్ట్ సర్వీస్ అనేది ఓన్లీ జనాలకి దూరంగా ఫారెస్ట్లో ఉండేలాగా కాదు, మనం జనంలోకి వెళ్ళాలి. ఎస్పెషల్లీ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఫారెస్ట్లో ఉంటారో వాళ్ళతోటి ఎక్కువ కమ్యూనికేట్ చేయగలగాలి, అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. అప్పుడు వాళ్ళే సోల్జర్స్ లాగా పనిచేస్తారు. అది బిగ్గర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక్క పర్సన్ చేసిన దానికి ఒక మాస్ మూమెంట్గా క్రియేట్ చేయడానికి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది ఇంపాక్ట్లో.
సో నేను ఆ 2 డైరెక్షన్, ఒకటి టెక్నాలజీ, రెండోది మాస్ మూమెంట్ లాగా క్రియేట్ చేయడం విత్ ఇంక్రీజింగ్ అవేర్నెస్, ఇవి రెండింటి మీద ప్రస్తుతానికి ఫోకస్ పెడదాం అనుకుంటున్నా. వన్స్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాక మనకి ఆబ్వియస్గా గవర్నమెంట్ రకరకాల ఎక్స్పర్ట్స్తో మాట్లాడతాం కాబట్టి మన నాలెడ్జ్ బ్రాడెన్ అవుద్ది కాబట్టి మనకి ఇంకా మల్టిపుల్ వేస్ కనిపిస్తాయి. ఆ డైరెక్షన్లో నేను వెళ్తాను. చాలామంది అంటారు మొక్కలు నాటాలి అంటారు కదా, ఏదైతే మొక్కలు నాటే ఆ రేషియోలో నరికేయడం అనేది మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇయర్కి కూడా ఫారెస్ట్ తగ్గిపోతుంది. సో భవిష్యత్తు ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా చాలా భయంకరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కదా. సార్ చెప్పాలనంటే మనం ఒక్క మొక్కని నాటి ఒక వృక్షాన్ని కంపన్సేట్ చేయలేము. ఎందుకు అనంటే ఒక వృక్షం పెరగడానికి అదంతా రేంజ్కి రావడానికి 15-20 సంవత్సరాలు మినిమం పట్టుద్ది. సో అది మనకి అందించే సేవలు ఒక చిన్న మొక్కతోటి మనం తీసుకోలేము. కానీ ఇది ఓన్లీ ఒక 1 స్మాల్ స్టెప్ మనం చేయగలిగేది. కాబట్టి ఫ్యూచర్ మొత్తం ఇంకా ఇంతకంటే వర్స్ట్గానే అవ్వుద్ది సిచ్యువేషన్. పెసిమిస్టిక్ అని మాట్లాడట్లేదు, కానీ ఎందుకు అని అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం, వరదలు వస్తున్నాయి ఒకవైపు ఏమో ఎండమావులు, డ్రాట్స్, ఒకవైపు ఏమో అక్కడ ఉత్తరాఖండ్లో ఫారెస్ట్ ఫైర్స్ ఆల్రెడీ ఆగకుండా కొన్ని వారాలుగా నడుస్తున్నాయి. ఇవన్నీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి క్లైమేట్ చేంజ్ వల్ల. కాబట్టి మన చేతుల్లో ఉండగలిగేది మనం చేయగలగాలి. ఫారెస్ట్రీ ఎక్కువ మనము ట్రీస్ పైన డిపెండ్ అయ్యి ఉంటే క్లైమేట్ చేంజ్ కొంతవరకు ఆపగలం. కాబట్టి వర్టికల్ ఫారెస్ట్రేషన్ చేయొచ్చు. అంటే ఎవరికి పాసిబుల్ ఉంటే అపార్ట్మెంట్స్లో కూడా ఇప్పుడు నేను ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్నట్టు ఎవరికి పాసిబిలిటీ ఉంటే వాళ్ళు మొక్కలతోటి నింపేయాలి. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే గ్రీనరీ పెంచుకోవాలి. ప్రతి ఒక్కరం రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరం స్మాల్ స్టెప్స్ తీసుకుంటే అవి పెద్ద స్టెప్స్ అవుతాయి. మన స్వచ్ఛ భారత్ మోదీ గారు స్టార్ట్ చేసినప్పుడు అందరు ఇదే అన్నారు, ఒక్కరు పట్టుకొని ఊడిస్తే అవ్వుద్దారు. కానీ ఈరోజు అది ఎంత పెద్ద సక్సెస్ఫుల్ కార్యక్రమం మనకు తెలుసు. అలాంటి మాస్ మూమెంట్ ప్రతి ఒక్కరూ గనక చేయగలిగితే ఈ ఫారెస్ట్రీ అనేది క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేయగలదు. మనం పాత రోజులకి ఎప్పుడైతే ఒక 50 ఏళ్ల క్రితం వేప చెట్టు కింద ఎండాకాలం కూడా ఏసీలు లేకుండా పడుకున్నామో అలాంటి రోజులకు వెళ్ళగలం. ఈ ఫీల్డ్లో కానీ లేకపోతే మీ వేరే ఏ ఫీల్డ్లో కానీ మీకు బాగా ఇన్స్పైరింగ్గా ఉన్నవాళ్ళు లేకపోతే మీకు రోల్ మోడల్ అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చదువుకునే రోజుల్లో శ్రీనివాస రామానుజన్ చాలా ఇష్టపడేది. ఎందుకంటే నాకు మ్యాథ్స్ చాలా ఇష్టం. ఆయన 30 ఇయర్స్కి చనిపోయినా కూడా ఆయన కంట్రిబ్యూషన్ ఇప్పటికీ కూడా వరల్డ్ మ్యాథమెటిషియన్స్ అందరూ కలిపి కూడా ఆయన బుక్ని సాల్వ్ చేయలేరు. అప్పటి నుంచి నాకు అనిపించేది ఆయన అంత పూర్, ఆ పరిస్థితుల్లో ఆయన అలా చదవగలిగినప్పుడు ఆయన కంటే అయితే మనం బెటర్గానే ఉన్నాం కదా, మనం ఎందుకు చదవలేము అని. నెక్స్ట్ ఏంటి అని అంటే ఐఐటికి వెళ్ళాక అప్పుడు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఎంత సింపుల్గా ఉండేవాళ్ళు. అంటే మనము న్యూస్లో కొన్నిసార్లు చూస్తాం, చదువుతాము, పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, ఇంకా రకరకాల రీజన్స్ వల్ల ఒక జనాల నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఒక క్యాడర్ వచ్చాక. అలా కాకుండా అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఎలా టీచ్ చేశారు. ఆయన చనిపోయేటప్పటికి కూడా ఆయనకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనే ఎలా ఉన్నారు. అంటే మనిషి తలుచుకుంటే చిన్న నుంచి పెద్ద వరకు సింపుల్గా ఉండి మన రోల్ మనం ప్లే చేయగలము సొసైటీని డెవలప్ చేయడానికి అని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా సివిల్ సర్వీసెస్లోకి వచ్చాక రకరకాల సివిల్ సర్వెంట్స్ మన దేశాన్ని స్థితిగతులు మార్చిన వాళ్ళు చాలామంది. ఇప్పుడు టిఎన్ శేషన్ గారు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్, రీసెంట్గా నరసింహారెడ్డి సార్ గారు ఎవరైతే ఆల్రెడీ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ DCF ఇప్పుడు, వాళ్ళు మాకు గైడ్ చేశారు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి. మహేష్ భగవత్ సార్ గారు IPS సార్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఆస్పిరెంట్స్కి గైడ్ చేస్తున్నారు. ఇలా చాలామంది ఉన్నారు. పర్సనల్గా అయితే మా మమ్మీ మా హస్బెండే ఉన్నారు. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా కూడా ఫైట్ని గివప్ చేయొద్దు, మన రోల్ హ్యాపీగా ఉండాలి, హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయాలి, పాజిటివ్ పర్సన్ ఉండాలి, అప్పుడు మనకి పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి అని. సో నాలెడ్జ్ పర్స్పెక్టివ్ అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు మన మహేష్ భగవత్ సార్ గారు, నరసింహారెడ్డి సార్. వీళ్ళు నాలెడ్జ్ షేర్ చేసేది, మాకు బూట్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. పర్సనాలిటీ పైన నాకు ఎప్పుడు డౌట్ లేకపోయింది. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ కానీ ఇంజనీరింగ్లో నాకు ఆ ఎన్వైర్న్మెంట్ సైన్స్ చదివేటప్పుడు క్లైమేట్ చేంజ్ దీని మీద అవగాహన రావడం, ఫారెస్ట్రీ వైల్డ్ లైఫ్ మీద ఆ ప్రేమ, అవన్నీ నాకు ఇంటర్వ్యూలో నేను పోర్ట్రే చేయగలిగితే చాలు అని అనుకునేదాన్ని. అలాగే ఇంటర్వ్యూ ప్యానెల్ కూడా అలాగే వచ్చింది. లక్కీలీ బీబీ స్వెయిన్ సార్ ప్యానెల్ వచ్చింది. చాలా ప్లెజెంట్గా కన్వర్జేషన్ లాగే జరిగింది. నేను బయటకు వచ్చేటప్పుడే నాకు అనిపించింది ఇంటర్వ్యూ బాగా జరిగింది. చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కానీ సక్సెస్ కాలేరు. ఈ లోపల వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఉందా? UPSC రిలేటెడ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా అది చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకు అనంటే 3 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్. మీరు ఎక్కడ ఫెయిల్ అయినా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి.
కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, సహజంగానే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇది మీరు సక్సెస్ అయినా అవ్వకపోయినా ఈ ప్రిపరేషన్ అయితే మనల్ని బెటర్ పర్సన్ చేస్తుంది. అది నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి చుట్టుపక్కల జరిగే దాని మీద అవగాహన ఏర్పడుద్ది, మనం ఎలా బెటర్ అవ్వగలము అనేది నేర్పిస్తుంది. అది కాకుండా ఇది నాలెడ్జ్ టెస్ట్ కానే కాదు, ఇది త్రూ అవుట్ పర్సనాలిటీ టెస్ట్. మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉండి మీరు ప్రిపేర్ అవుతూనే ఉండాలి, నిష్కామ కర్మని స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. మీరు నాలెడ్జ్ నాకు సఫిషియెంట్ ఉందా అనే డౌట్ పెట్టుకోవద్దు. 12th ఫెయిల్ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా 12th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇది ఫస్ట్ ర్యాంక్తో పాస్ అవ్వగలరు. నేను ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి నా మీద, అంత మంచి ఇన్స్టిట్యూట్, నాలెడ్జబుల్ అని నాకు చాలా సంవత్సరాలు పట్టింది. సో ఇది నాలెడ్జ్ టెస్ట్ కాదు, పర్సనాలిటీ టెస్ట్ త్రూ అవుట్. సో ఎగ్జామ్ డిమాండ్ని అర్థం చేసుకొని చదివితే మనం రిలేటివ్లీ బెటర్ ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్. కాకపోతే సక్సెస్ గురించి ఆలోచించకండి, ఆ పాత్ గురించి ఆలోచించి ఆ పాత్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలండి. మరి అనూష మరెన్నో విజయాలని పొందాలని కోరుకుంటూ కెమెరామెన్ వెంకట్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.